హలో అండి. ఈ వీడియోలో డిప్లొమా C23 రెగ్యులేషన్ వాళ్ళకి ఇంజనీరింగ్ మ్యాథమెటిక్స్ 1 నుండి మోడల్ పేపర్లో అంటే మీకు ఎస్ఏలు 10 మార్క్స్ కదండి. దానిలో పార్ట్ ఏ పార్ట్ బిగా ఇస్తున్నారు కదా, జామెట్రికల్ అప్లికేషన్స్ అని. దాని నుండి ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద కర్వ్ y ఈక్వల్ టు x² + 1 at 2, 1. ఓకే, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే టాంజెంట్ యొక్క ఈక్వేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. కర్వ్ y ఈక్వల్ ఏమి ఇచ్చారు, x² + 1 ఇచ్చారు at 2, 1. ఫస్ట్ ఏం చేయాలి, మనకి గివెన్ ఏదైతే ఇచ్చారో అది నోట్ చేయాలి. ఏమి ఇచ్చారండి, y ఇచ్చారు కదా, y ఈక్వల్ టు x² + 1 నోట్ చేయండి ఫస్ట్. నెక్స్ట్ ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. ఓకే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. మీకు ఆల్రెడీ డిఫరెన్షియేట్ మీద ఒక ఐడియా వచ్చింది అనుకుంటున్నానండి. నేను ప్రీవియస్ వీడియోలో కొన్ని డిఫరెన్షియేట్ మీద ప్రాబ్లమ్స్ అనేవి పోస్ట్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాటిని చూడండి, మీకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మీరు ఏ ప్రాబ్లమ్ అయినా మ్యాక్సిమం సాల్వ్ చేయగలరు. ఓకే, ఇప్పుడు దీన్ని ఏం చేయాలి, డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ ఏం చేయాలి, x చేయాలి. అంటే ఏమవుతుంది, dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ x² + 1. ఓకే, d/dx ఆఫ్ x² ఈక్వల్ టు ఫార్ములా ఏంటి, ఆల్రెడీ దీనికి ఫార్ములా చెప్పాను కదా. నేను ఏమని చెప్పాను, d/dx ఆఫ్ x⁴n ఈక్వల్ టు n ఇంటూ x⁴n - 1. ఇక్కడ n ప్లస్లో ఏముంది, 2 ఉంది కాబట్టి 2 ఇంటూ x⁴2 - 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 2x అవుతుంది. నెక్స్ట్ ఇదేంటి, d/dx ఆఫ్ 1 అంటే కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్ వాల్యూ ఎంత, 0. అంటే dy/dx ఈక్వల్ టు ఏమని రాస్తాం మనం దీన్ని, d/dx ఇంటూ x² ప్లస్ d/dx ఇంటూ 1. నెక్స్ట్ dy/dx ఈక్వల్ టు ఇది ఈ ప్లేస్లో ఏమని రాస్తాం, 2x రాస్తాం. 2x ప్లస్ ఈ ప్లేస్లో ఏమని రాస్తాం, 0 రాస్తాం. అంటే ఇప్పుడు dy/dx ఈక్వల్ టు ఎంత అండి, dy/dx ఈక్వల్ టు ఎంత వచ్చింది మనకి, 2x వచ్చింది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. అసలు స్లోప్ మా క్వశ్చన్లో అడగలేదు కదా, మరి స్లోప్ ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఫార్ములా ఏంటండి, ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఫార్ములా వచ్చి y - y1 ఈక్వల్ టు m ఆఫ్ x - x1. ఇది ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్ ఫార్ములా. బట్ ఇక్కడ మనం ఇది ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి m వాల్యూ తెలియాలి కదా. m అంటే ఏంటి, స్లోప్. అందుకే స్లోప్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, స్లోప్ m ఈక్వల్ టు ఫార్ములా dy/dx అని మనకి పాయింట్స్ ఇచ్చారు కదా, అది నోట్ చేయాలి. 2, 1. ఇక్కడ 2 నేమో ax అంటాము, a ఏమో y అంటాం. ఓకే, m ఈక్వల్ టు dy/dx అంటున్నాం కదా, మనకి dy/dx ఎంత వచ్చింది, 2x వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు 2 ఇంటూ x ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఇన్ కేసు ఇక్కడ y ఉందనుకోండి, y ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి, 1 సబ్స్టిట్యూట్ చేయాలి. బట్ ఇక్కడ x ఉంది కాబట్టి x ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేస్తాము, 2 సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు m ఈక్వల్ స్లోప్ ఈక్వల్ ఎంత వచ్చింది, 4 వచ్చింది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి, టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫార్ములా ఏమని చెప్పాను, y - y1 ఈక్వల్ టు m ఆఫ్ x - x1. మనకి y1 ఇవన్నీ వాల్యూస్ తెలుసా, మనకి ఏదైతే ఇక్కడ పాయింట్ ఇచ్చారు కదా క్వశ్చన్లో 2, 1 అని, 2, 1 అని, దాన్ని ఏమంటాము, x1 y1 అంటాం. ఓకే, దాన్ని బట్టి ఇప్పుడు y అనేది మనకి తెలియదు, డైరెక్ట్గా y అని రాసేస్తాము. y - y1 ఎంత మనకి, 1 ఈక్వల్ టు m అంటే స్లోప్ ఎంత వచ్చింది, 4. x వాల్యూ తెలుసా, తెలియదు, డైరెక్ట్గా x వేసేస్తాం. -x1 తెలుసుగా, x1 ఎంత, 2. ఓకే, y - 1 ఈక్వల్ టు 4తో మల్టిప్లై చేయండి, 4x - 4 = 8. ఓకే, y ఈక్వల్ టు ఈ -1ని కూడా నేను అటు తీసుకెళ్ళిపోతున్నాను. అప్పుడు ఏమవుతుంది, 4x - 8, ఈ -1 వల్ల ఈక్వల్ కట్ వెళ్తే ఏమవుతుంది, +1 అవుతుంది. అప్పుడు y ఈక్వల్ టు ఏమవుతుంది, y ఈక్వల్ టు 4x - 7 అవుతుంది. అంతే కదా, -8లో నుంచి 1 తీసేస్తాము, అంటే 4x - 7. ఇలా అయినా రాయొచ్చు, లేదు అంటే ఈ వైని కూడా అటు తీసుకెళ్ళిపోండి. అప్పుడు ఏమవుతుంది,
4x మైనస్ వై మైనస్ 7 ఈక్వల్ టు 0. ఇలా అయినా రాయొచ్చు, ఇక్కడితో అయినా ఆపేసేయచ్చు. ఓకే, ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. ఈ మోడల్లో మీకు 5 మార్క్స్కి క్వశ్చన్ వస్తుందండి, అంటే 10 మార్క్స్లో ఒక బిట్ అనమాట ఇప్పుడు నేను చెప్పింది. ఓకే, ఇప్పుడు y ఈక్వల్ టు x² + 1 అని తీసుకున్నాం కదా. నెక్స్ట్ ఇదే మోడల్ ఇంకో ప్రాబ్లం చూద్దాం. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద కర్వ్ y ఈక్వల్ టు x³ - 2x² + 4 at 2, 4. సేమ్ ప్రొసీజరే, బట్ డిఫరెన్షియేషన్ కొంచెం ప్రాక్టీస్ చేద్దని చెప్తున్నానండి. y ఈక్వల్ టు మనకి ఏదైతే ఇచ్చారో అది నోట్ చేయండి. y ఈక్వల్ టు x³ - 2x² + 4 కదా. ఇప్పుడు ఏం చేయాలి? డిఫరెన్షియేట్ చేయాలి. డిఫరెన్షియేట్ చేయండి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x. అప్పుడు ఏమవుతుంది? dy/dx ఈక్వల్ టు d/dx ఆఫ్ x³ - 2x² + 4. ఓకే, dy/dx ఈక్వల్ టు, ఇప్పుడు స్ప్లిట్ చేసేయండి, అంటే d/dx ఆఫ్ x³ - d/dx ఆఫ్ 2 ముందుకు రాసేస్తున్నాను, ఇది కాన్స్టెంట్ కాబట్టి x² + d/dx 4. ఓకే, ఇప్పుడు చూడండి, ఫస్ట్ది d/dx x³ అంటున్నాం. ఓకే, ఫార్ములా తెలుసు కదా మీకు, ఏమని? d/dx x³ అంటే ఈ ఏం ఫార్ములా చెప్పాను? x⁴n అని చెప్పాను కదా. అంటే ఏంటి? n × x⁴n - 1 అంటున్నాం కదా. n అంటే ఎంత? 3 కాబట్టి 3 × x⁴3 - 1. 3 - 1 అంటే ఎంత అవుతుంది? 3x² అవుతుంది. ఓకే, dy/dx ఈక్వల్ టు, ఈ ప్లేస్లో ఇప్పుడు మనం ఏమని రాయొచ్చు? 3x² అని రాయొచ్చు. 3x² - 2 × d/dx ఆఫ్ x² ప్లస్ ఏమని రాయొచ్చు అని చెప్పాను? 2x కదా. d/dx × x² ఈక్వల్ టు 2x. అంటే ఇప్పుడు ఈ ప్లేస్లో ఏం రాస్తాము? 2x. ఆల్రెడీ మనకు ముందు మళ్ళీ 2 ఉంది. ఓకే, 2 × 2x ప్లస్ ఇది కాన్స్టెంట్ కదా. d/dx ఆఫ్ కాన్స్టెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 0. అంటే ఈ వాల్యూ ఎంత అవుతుంది? 0 అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ dy/dx ఈక్వల్ టు 3x² - 4x. ఎంత వచ్చింది మనకి? డిఫరెన్షియేట్ చేస్తే dy/dx ఈక్వల్ టు 3x² - 4x వచ్చింది. ఇప్పుడు ఏం ఫైండ్ అవుట్ చేయాలి? స్లోప్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. చెప్పాను కదా స్లోప్ అనేది ఎందుకు ఫైండ్ అవుట్ చేయాలని. మనం ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఫైండ్ అవుట్ చేయాలంటే అక్కడ మనకి m వాల్యూ, స్లోప్ వాల్యూ కావాలి. అందుకే ఫస్ట్ స్లోప్ ఫైండ్ అవుట్ చేయాలి. మీకు ప్రాబ్లం అనేది ఒకసారి జస్ట్ ఈ స్లోప్ ఫైండ్ అవుట్ చేయమంటారు. అలాంటప్పుడు ఇక్కడ m అనేది చేస్తున్నాం కదా. స్లోప్ m ఈక్వల్ టు ఏమని రాస్తున్నాము? dy/dx అని మనకి పాయింట్ ఇచ్చారు కదా. ఏమని? 2, 4. దీన్ని ఏమంటాము? x అంటాము, దీన్నేమో y అంటాము. ఇప్పుడు ఈ dy/dx ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? m ఈక్వల్ టు 3x² - 4x. ఇక్కడ మనకి x ప్లేస్లో ఎంత సబ్స్టిట్యూట్ చేయాలి? 2 సబ్స్టిట్యూట్ చేయాలి. ఆ 2 సబ్స్టిట్యూట్ చేయండి. 3 × x అంటే 2 కదా. 2² - 4 × 2 ఎంత అవుతుంది? 3 × 2² అంటే 4 - 8. 4 3s ఎంత? 12. 12 - 8. 12 - 8 అంటే 4. మనకి ఎంత వచ్చింది? స్లోపు 4 వచ్చింది. ఒక్కసారి ప్రాబ్లం ఇక్కడ వరకే అడగొచ్చు, జస్ట్ ఫైండ్ ద స్లోప్ అని. అంటే ఇక్కడ వరకు రాస్తే సరిపోతుంది. బట్ మనం ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి నెక్స్ట్ స్టెప్ కూడా ఫాలో అవ్వాలి. ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్, ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ ఈజ్ ఏమని చెప్పాను? ఈక్వేషన్ y - y1 ఈక్వల్ టు m ఆఫ్ x - x1. మనకి 2, 4 ఉంది కదా పాయింట్. దీన్ని ఏమంటామని చెప్పాను? x1 y1. y వాల్యూస్ తెలియదు కదా, డైరెక్ట్ మామూలుగా వేసేయడమే. y - y1 వాల్యూ ఎంత? 4. 4 ఈక్వల్ టు m వాల్యూ ఎంత మనకి? 4 వచ్చింది. x - x1 వాల్యూ ఎంత? 2. ఓకే, y - 4 ఈక్వల్ టు 4x - 8. ఓకే, y ఇలా ఉంచేసి ఈ 4 అటు తీసుకెళ్ళిపోండి. y ఈక్వల్ టు 4x - 8. ఈ -4 అటు వెళ్తే ఏమవుతుంది? +4 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? y ఈక్వల్ టు 4x - 4 అవుతుంది. -8లో నుండి 4ని తీసేస్తాం కదా. తీసేస్తే
-4 వచ్చింది. ఇలా అయినా రాసేయచ్చు. ఇంకేమైనా రాయొచ్చు అని చెప్పాను. 4x మైనస్ ఈ ప్లస్ వై అలా వెళ్తే ఏమవుతుంది, -y అవుతుంది. -4 = 0 ఇలా అన్నా కూడా రాయొచ్చు. ఓకే, ఇలా అండి మీకు ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అని ఫైండ్ అవుట్ చేయాల్సింది. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.